ప్రస్తుతం మనం డిండి పిఎస్సి సొసైటీ పరిధిలో ఉన్నాం. ఈ సొసైటీ కొనుగోలు కేంద్రం వచ్చేసి మార్కెట్ యార్డ్‌లో పోసినారు డిండి సెంటర్‌లో. ఇక కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా ఉంది? ఆ పనితీరు ఎలా ఉందో వి బ క ఈ సొసైటీ కార్యదర్శి బాలరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. నమస్కారం సార్. మీ సొసైటీకి కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు? వాటి పనితీరు ఎలా ఉంది? సార్ మేము 4 ఓపెన్ చేశాం సార్ సొసైటీ పరిధిలో. డిండి, గౌరారం, గోనబోయినపల్లి, కామపల్లి విలేజ్‌లోనే 4 సెంటర్లు ఓపెన్ చేసినాం సార్. 4 సెంటర్లు నడుస్తున్నాయి సార్ మా దగ్గర. కాకపోతే మా దగ్గర హార్వెస్టరింగ్ లేట్ సార్. జిల్లాలోనే మేము వెనుకబడి ఉన్నాం సార్. ఎందుకంటే మాకు నీళ్ళు వదలడం కూడా కొద్దిగా లేటే. మా హార్వెస్టింగ్ కూడా ఇంకా అవుతుంది. మా దగ్గర నాకు తెలిసి ఇంకా 30% కోతలే ఉన్నాయి మా మా సొసైటీ పరిధిలో. 70% అయినాయి. 70లో కూడా మేము 50% కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 25% మా సెంటర్లలో ధాన్యం ఉన్నది. కాకపోతే మాకు గత ఒక 1 వీక్ బ్యాక్ మాత్రం లారీలు రాక కొద్దిగా ఇబ్బందిగా ఉండే. మరి ఈ 3-4 డేస్ నుండి మాత్రం లారీలు కంటిన్యూగా వస్తున్నాయి. మేము ఎత్తుతా ఉన్నాం. ప్రాబ్లం ఉంటే ఏం లేవు. సార్, ఈ కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు నీళ్లు గానీ, టెంట్ గానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని రైతులు అంటున్నారు. సార్ మా దగ్గర నీళ్ళు స్పెసిఫిక్గా మీరు చూడండి, మా దగ్గర నీళ్ళు బాగున్నాయి సార్. మేము ఫిల్టర్ వాటర్ మాత్రమే పోస్తున్నాం. వేరే నీళ్ళు మాత్రం ఏం పోయట్లేదు. ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి మా దగ్గర. తర్వాత టెంట్ అంటే సార్ మా దగ్గర పెద్ద రేకుల షెడ్ ఉంది. తర్వాత చెట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మీ దీని బ్యాక్ సైడ్ కూడా, గోదాం బ్యాక్ సైడ్ కూడా మాకు మంచి వసతులు ఉన్నాయి సార్. మంచిగా కూర్చోవడానికి అయితే వసతులు ఉన్నాయి. రైతులు కూర్చుంటున్నారు. వేరే సెంటర్లో మేము పందిర్లు వేయించినాం సార్. మా సెంటర్లో 3 సెంటర్లలో మేము పందిర్లు 50 మంది కూర్చునే వసతి కలిగేటువంటి పందిర్లు వేసినాం. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మాత్రం మేము గవర్నమెంట్ మా హాస్పిటల్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేసి కొన్ని ఇస్తున్నారు. ఒకసారి వస్తున్నారు, ఒకసారి రావట్లేదు. కానీ ఒకసారి అయితే వస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు కూడా వస్తున్నారు. తేమ శాతాన్ని పరీక్ష చేస్తున్నారు. ఏమైనా తాళ్ళు ఉంటే మిషన్ తోటి తూరు పట్టుకోమంటున్నారు. తాళ్ళు లేకుంటే ఎత్తమని చెప్తున్నారు. అధిక వేడి ఉన్నది. కలెక్టర్ గారు ఆదేశానుసారం మజ్జిగ కూడా ఇవ్వమన్నారు రైతులు. మాకైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ మజ్జిగది లేదు సార్. మేము లేదు మీకు ఏదో చెప్పి మేము అద్భుతం చేయాల్సిన అవసరం లేదు సార్. మీ కొనుగోలు కేంద్రాల్లో ఏ ధాన్యాన్ని సేకరిస్తున్నారు? మా దగ్గర దొడ్డు ధాన్యం సార్. దొడ్డు ధాన్యం సెంటర్లు సార్ ఇవి. దొడ్డు అన్నీ ఒకే రకం కిందికి తీసుకుంటున్నాం. అన్నీ ఎత్తుతున్నాం సార్. అంటే మీరు దొడ్డు రకం ధాన్యాన్ని ఎన్ని గ్రేడ్లుగా విభజించారు? ఏ గ్రేడ్? 2 గ్రేడ్లు సార్. ఏ గ్రేడు 2320, బి గ్రేడు 2300. సన్నాలు ఏం లేవు. సన్నాలు సెంటర్ కూడా ఉంది సార్. సన్నాలు వచ్చినప్పుడు సన్నాలు ఎత్తుతున్నాం. కానీ మా దగ్గర ఇప్పుడు సెంటర్లో మొత్తం కొడితే నాకు తెలిసి ఒక 400 క్వింటాలు తప్ప ఎక్కువ లేదు. సన్నాలు 400 అంటే లారీకే తక్కువ ఉన్నాయి మాకు. మీ దొడ్డు ధాన్యం మాత్రం మా దగ్గర ఇప్పుడు ఒక 15 నుండి 20 లారీల సరుకు ఉంది సార్ సెంటర్లో. సన్నధాన్యానికి మద్దతు ధర ప్రభుత్వాలు కల్పిస్తున్నారు, అందుతుందా రైతులకు? మా దగ్గర 100% వచ్చినాయి సార్ బోనస్లు. మా దగ్గర అయితే బోనస్ రాలేదు అనే రైతు అయితే నా దగ్గర లేరు. నేను గత వానాకాలం సీజన్లో నేను చేసిన. వానాకాలం సీజన్లో నేను 50 నుండి 60 వేల క్వింటాల మధ్యలో మేము కొనుగోలు చేసినాం. దాంట్లో మటుకు ఎవరికి బోనస్ రాలేదన్నమాట అయితే నాకు మా దృష్టికి రాలేదు సార్. ఈ కొనుగోలు కేంద్రాలలో కాంటాలు అంటే రైతుల ధాన్యం కాంట అయిన తర్వాత వారి ఖాతాలో ఎంతకాలం డబ్బు జమ చేస్తున్నారు? మేము 1 వీక్ లోపలనే అవుతున్నాయి సార్. ఎందుకంటే మేము ఇలా రైతు దగ్గర తీసుకునేటప్పుడు ఓటీపీ చేస్తున్నాము. ఈ ఓటీపీ అయిన తర్వాత లారీ వెళ్ళిపోతుంది. అక్కడ మిల్లు దగ్గర ఒక రోజు 2 రోజులు ఆగి దిగుమతి అయిన తెల్లారి మేము ఆ ట్రక్ షీట్ తీసుకొచ్చి మేము ఆన్లైన్లో మేము కొట్టి మళ్ళీ అవి తీసుకెళ్ళి మేము నల్లగొండ మా సివిల్ సప్లై ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నాం. అక్కడ 1-2 డేస్లో అక్కడ వరకు మనకు 1 వీక్ అయితే పడుతుంది సార్. ఈ టోకెన్ సిస్టమ్ విధానం లేదంటున్నారు, నెంబర్ రాసుకుంటున్నారు, ఆ నెంబర్లు ఇస్తలేదట రైతులకు. రైతులే మా దగ్గర రండి, మేము ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా. నా దగ్గర సీరియల్ రిజిస్టర్ ఉన్నది, నా దగ్గర రైతు వారి రిజిస్టర్ ఉన్నది, మిల్లు వారి రిజిస్టర్స్ ఉన్నాయి. మినిస్టర్లు మీరు చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శులు కమిటీ చేశారు, ఆ కమిటీకి అనుగుణంగా టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? టోకెన్ అదే సార్, మేము సీరియల్ ఏదైతే రాసుకున్నామో రైతులతో రాసుకుంటున్నాము. టోకెన్ కార్డుకి వచ్చే వరకు ఏమవుతుంది సార్ అంటే, ఒక రైతు ఒక దగ్గర 1 ఎకరం నాటుతాడు, ఇంకొక దగ్గర ఇంకొక ఎకరం నాటుతాడు. ఆయన ముందు 2 రోజుల ముందు వస్తుంది, ఆ పేరు రాయించుకుంటాడు. తర్వాత 3వ రోజు వచ్చి కూడా మళ్ళీ అదే బొట్ట మీద వచ్చి ఇదే టోకెన్ మీద చేయంటే మేము చేయలేని పరిస్థితి కాబట్టి మేము ఖచ్చితంగా మేము లిస్ట్ అవుట్ చేసుకొని లిస్ట్ అవుట్ ప్రకారం మూవ్ అవుతున్నాం సార్. సార్, రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, అంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అంటే పెద్ద పెద్ద వ్యక్తులకి ముందు పెడుతున్నారు రైతులు. మా దగ్గర మీరు మా రైతులను విచారించవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటే కూడా మా మీద మీరు ఏమైనా తీసుకోవచ్చు. మా రైతులను ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళని అడగండి. మా దగ్గర రాజకీయ ఒత్తిడి అంటే ఏం లేదు మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు. నా మీద ఎందుకంటే అందరికి తెలిసినటువంటి వ్యక్తిని నేను. మా దగ్గర అయితే ఎప్పుడు కూడా రాజకీయ ఒత్తిడి లేచి మా మీద ఏదో భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి లేదు. సార్, ఏఎంసీ వారు తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ
ప్యాడీ క్లీనర్స్ ఎన్ని అందించారు, అది పనితీరు ఎలా ఉంది, అక్కడక్కడ మొరాయిస్తున్నాయని రైతులు అవును సార్ మాకు ఒక సెంటర్కి వచ్చేసి ఒక 5 కాంటాలు ఇచ్చారు సార్. ఒక్కొక్క ప్యాడీ క్లీనర్ ఇచ్చారు. తర్వాత దానికి సంబంధించిన మ్యాచర్ మిషన్స్ 2 కూడా ఇచ్చారు. థర్డ్ పాల్స్ కూడా 20 దాకా ఇచ్చారు. మేము థర్డ్ పాల్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీకి ఉపయోగిస్తున్నాం సార్. రైతుకు లేకపోయినా ఇస్తున్నాం, మేమైతే జోకి పెట్టుకుని ఉన్నట్టు ధాన్యాన్ని కాపాడుకోవడం కూడా ఉపయోగించుకుంటున్నాం. ఒకటే ఉన్నది సార్. నాకు 4 సెంటర్లో 4 ఉన్నాయి సార్. సెంటర్ కూడా వచ్చేది ఒకటి. పెట్టాం సార్, మేము పెట్టాం. వాళ్ళ దగ్గర ఉన్నది మాకు ఇచ్చారు. మా రైతులు కూడా ఏం చేసి ట్రాక్టర్ పంకలు పెట్టుకొని కూడా పట్టుకుంటున్నారు సార్. లారీలో అంటే పౌర సరఫరా శాఖ వారు లారీలను సప్లై చేస్తున్నారు. లారీల కొరత ఉన్నదంటారు. దాంతోపాటు కూడా అమాలీల కొరత ఉంది. వాళ్ళ దిగుమతి సరైన మిల్లుల అమాలీల కంటే ముందు మిల్లర్స్ మాత్రం కొద్ది ఇబ్బందిగానే చూస్తున్నారు, దిగుమతి చేయట్లేదు. 3-4 రోజులు అక్కడనే పడుతుంటాయి. ఇక్కడ రైతులు పడుతుంది. మరి ఈ సమస్యను ఖచ్చితంగా 2 రోజులు మీరు ఈ సమస్యను మీ పాలకమండలిలో చర్చించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? తీసుకుపోతున్నాం సార్. ఎప్పటికప్పుడు మా కమిటీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. మాకు మా డిటిసిఎస్ గారు ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉన్నారు. వారైతే ఇళ్ళ కాడ ఉండలేడు. ఎక్కడ సమస్య వచ్చినా పోతున్నాడు. వారు మాట్లాడుతున్నారు. మేము కూడా రీసెంట్గా మా సెంటర్ల పరిధిలో, కాంపల్లి పరిధిలో కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు వచ్చిపోయిన తర్వాత స్పీడప్ అయింది. ఈ సమస్య సెంటర్లలో అది ఎక్కువ మొత్తంలో కొనసాగుతుంది. మరి ఇది ఎట్లా పరిష్కరించారు? అకాల 15 సార్లు వచ్చేసింది. అవును సార్. నైరుతి ఋతుపవనాలు కూడా అక్కడ కేరళలో ఎందుకు సార్, మాకు 10 రోజుల నుండి రోజు తులిపిరి పడిపోతుంది. సరే, భారీ వర్షం అంటే ఏం లేదు, కానీ తులిపిరి అనేది వచ్చి పడిపోతూనే ఉంది. మా రైతులు పట్టాలు కప్పుకుంటున్నారు. మేము కూడా లేని వారికి ఇస్తున్నాం. ఉన్న వాళ్ళు స్వతహాగా తెచ్చుకొని కప్పుకుంటున్నారు సార్. ఆ సమస్య అనేది మాకు ఇప్పటికీ 1 వీక్ అయింది. నిన్న లేదు, మొన్న 1 వీక్ బ్యాక్ ఒకసారి గాలి దుమారం, చాలా విపరీతమైనటువంటి గాలి దుమారం కూడా వచ్చింది సార్. కానీ వర్షం రాలేదు. మా అదృష్టం ఏంటంటే వర్షం రాలేదు. మార్కెటింగ్ శాఖ వాళ్ళు మీకు టార్పాలిన్లు అందించిన అంటున్నారు. అక్కడక్కడ రైతులు టార్పాలిన్ సకాలంలో వస్తూనే అంటున్నారు. కొంతమంది మాకు సార్ సెంటర్కి వచ్చేసి 20 ఇచ్చారు సార్. ఆ ఇచ్చినటువంటివి మా రైతులు ఏమైనా మేము కొనుగోలు చేసి మా దగ్గర ఉంటే అవి కాపాడుకుంటున్నాం. తర్వాత ఒకరు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న రైతులకు కూడా అతనికి కూడా ఇచ్చాను, అతనికి ఇచ్చాను. లేని వాళ్ళకైతే ఇస్తున్నాం. దాంట్లో అయితే ఏం తేడా లేదు. మేము 41 వేస్తున్నాం సార్. 41 వేస్తున్నాం సార్. 41 ఏం చేస్తున్నా పాత బస్తాలు కాబట్టి యాక్చువల్గా మేము 40 కేజీల 700 మాత్రమే వేయాలి సార్. కాకపోతే అన్ని పాత బస్తాలు కాబట్టి కొంత కింద మీద పోతున్నాయి. మళ్ళీ అక్కడ తరిగి ఏమైనా ప్రాబ్లం అని 41 చేస్తున్నాం సార్. అందులో మాకు కొంత కింద పోయే పరిస్థితి ఉంటుంది సార్. ఇక్కడే రైతుల కళ్ళంలో పడిపోయారు. రైతులు మా దృష్టి తీసుకునే సమస్య అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారట. మరి ఎంత వసూలు చేస్తారు? 45 రూపాయలు వసూలు చేస్తున్నాం సార్ మేము. మీరు మా రైతులను కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. కొన్ని సెంటర్లలో ధాన్యము త్వరితగతిన కాంటాలు వేసి మిల్లు దిగుమతి కావాలంటే 2000 నుంచి 3000 డిమాండ్ చేస్తున్నారట రైతులని. లారీలో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మా దగ్గర మీరు తెలుసుకోండి సార్, అలాంటి డిమాండ్ అంటే ఏం లేదు. మీరు తెలుసుకోండి, మా రైతుల్ని కూడా అడగండి. ఏమైనా తీసుకున్నట్టుంటే చెప్పండి, దాన్ని కూడా ఓకే. ఏంది లేదు, సీరియల్ మాత్రం పక్కా సార్. దాంట్లో చిన్న పెద్ద రైతుని తేడా చూడండి సార్. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతుల కళ్ళాల దగ్గర, వాళ్ళ చేల దగ్గర దళారులు, మధ్య దళారులు తక్కువ ధరకు కొనుక్కొని ఇతర మిల్లులకు, ఇతర సరిహద్దులు దాటిస్తున్నారు. దాంతోపాటు ఆ దళారులే మళ్ళీ ఈ సెంటర్లలో ఏరో వాళ్ళ పేర్లు పెట్టి పోసి అమ్ముతున్నారట. అది రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. మా దగ్గర లేదు సార్. అది మీరు ఇప్పుడు మాకు రోడ్డు మీద మీరు వచ్చి ఉంటే క్రాప్ కటింగ్స్ కూడా అవుతున్నాయి. మా దగ్గర అలాంటి పరిస్థితి అయితే లేదు సార్. మీరు సరే ఎవరైనా అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకోవచ్చు. కానీ మా దగ్గర వాళ్ళు రాలేదు. మేము మా దగ్గరకు వచ్చి సెంటర్కి వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా అలాంటివి లేవు. అంటే మీ సొసైటీ నియంత్రణ ఏమైనా వాటిపై ఎట్లా ఉంది? మేమైతే వాళ్ళ దగ్గరికి పోలేదు సార్, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మేము మా రైతులు మా సెంటర్కే తీసుకురామంటున్నాం. మా సెంటర్లో మేము కొనుగోలు చేస్తామని చెప్తున్నాం. మేము అదే విధంగా కొనుగోలు చేస్తున్నాం. మా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. మీరు ఈ సొసైటీ నుంచి రైతు ధాన్యాన్ని ఎంత మేరకు మీరు తీసుకోవడానికి మీ ప్రతిపాదన ఉంది? ఇప్పటివరకు ఎంత తీసుకోవడానికి అవకాశం? మాకు లిమిట్ అనేది ఏం లేదు సార్. ఇప్పుడు రైతు ఏదైతే సరుకు తెస్తాడో ఆ సరుకుని మొత్తం కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. మా సొసైటీ ద్వారా మేము ఎంత కొనుగోలు చేస్తే వచ్చేటువంటి కమిషన్ కూడా మా సమస్యకే వస్తుంది, మా సొసైటీ సభ్యులకే ఉపయోగపడుతుంది. రైతు పండించిన ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొంటారా మీ సొసైటీ? ఖచ్చితంగా కొంటాం సార్. ప్రతి గింజ కొంటాం. మా సెంటర్కి వచ్చిన ప్రతి గింజను కొంటాం సార్. మేము బయటికి కొనం. మీ సొసైటీ పరిధిలో
సభ్యతాల సంఖ్య ఎంత? మా దగ్గర ఈ 2353 సార్ మా దగ్గర ఉన్నటువంటి మా సొసైటీ సభ్యులు సార్ వాళ్ళు. రైతులకు ఇచ్చే సభ్యత రుసుము కానీ వాటాదానం కానీ ఎంత మేరకు? 310 రూపాయలు తీసుకుంటున్నాం సార్. 310 రూపాయలు తీసుకుంటున్నాం రైతులకు. వాటాదానం 300 ఉంటుంది, 10 రూపాయలు 11 రూపాయలు సభ్యత్వం కింద ఉంటుంది సార్. మీ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏం వేస్తున్నారు? మాకు ప్యాడే సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మాకు ప్రధానమైన పంట ప్యాడీ, కాటన్. ఈ రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోడౌన్ల నిర్మాణం కానీ అది ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తుంది సార్? మా దగ్గర నిల్వ చేసుకునేటువంటి గోదాములు అయితే లేవు సార్ మా దగ్గర. మా సొసైటీకి సంబంధించింది మా దగ్గర ఒక దగ్గర 300 మెట్రిక్ టన్స్, ఒక దగ్గర 200, ఒక దగ్గర 200 మా సొసైటీ బిల్డింగ్స్ ఉన్నాయి. మేము దాంట్లోనే మేము ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తూ ఉన్నాం. కానీ మేము రైతులవి మాత్రం మేము నిల్వ చేసుకోవడానికి అయితే మా వద్ద లేవు సార్. మీ సొసైటీ పరిధిలో రైతులకు ఎంత మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది? ఇంకెంతమందికి కాలేదు? మా దాంట్లో సార్ 2 లక్షల వరకు అంటే రైతులు మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వేరే బ్యాంకులో ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర 2 లక్షల లోన్ అయితే మేము ఇవ్వలేదు సార్. మా దగ్గర గత సంవత్సరం వరకు మేము 1 లక్ష రూపాయల వరకే ఇచ్చినాం. ఇప్పుడు ఈ సంవత్సరం మాకు మా జిల్లా బ్యాంక్ ఆదేశానుసారం 1,50,000 వరకు చేసినారు. మేము 1,50,000 కూడా లోన్లు ఇస్తున్నాం. కానీ మా బిల్ల వచ్చే వరకు మా దగ్గర ఒక 30% ఈ 2 లక్షల ఎబో ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు. భూములు మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం రాలేదు సార్. ఈ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కాలేదని మాత్రం రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. మరి ఏమై ఉంటుంది? ఆ కాని రైతులకు మీ పాలక మండలి తీర్మానం చేశారా? అది అధికారుల దృష్టి ప్రభుత్వం సార్ మా దగ్గర ఉన్నటువంటి అట్లా తక్కువ ఉండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ల్యాండ్ లేకపోవడం, వాళ్ళ తండ్రి చనిపోతే పిల్లల పేరు మీద మార్పిడి చేసుకుంటే అతని పేరు మీద ప్రజెంట్ లేదు కాబట్టి అవి రాకపోతే అలాంటివి ఉన్నాయి తప్ప మిగతా అంటే ఏం ప్రాబ్లం లేదు సార్. మీ సొసైటీ పరిధిలో ఈ రైతులకు పండించిన ధాన్యాన్ని అంటే పంట మార్పిడి విషయంలో కానీ ఆ ఎరువులు వాడడం విషయంలో కానీ ఎలాంటి సూచన సలహాలు మీ అవగాహన సదస్సులు మీ సొసైటీ నిర్వహిస్తుంది? సార్ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పెడుతున్నాం సార్. వాళ్ళు సలహాలు ఇస్తున్నారు రైతులకు, రైతు వేదికల్లో పెడుతున్నారు, వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా మమ్మల్ని ఏమైనా ఆహ్వానిస్తే కూడా మేము కానీ మా చైర్మన్ గారు కానీ అటెండ్ అవుతూ ఉన్నాం సార్. ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రైతులకు రుణాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ మీ సొసైటీ ఏ విధంగా రైతులకు అందిస్తుంది? రైతుల్లో ఎలాంటి స్పందన? మంచి స్పందన ఉంది సార్. మేము ఫర్టిలైజర్ సీడ్స్ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. మాకు మంచి ఉంది సార్. మేము కూడా సొసైటీ పరిధిలో 2 సెంటర్లు పెట్టి ఒకదానంటే లాంగ్ మాకు ఏంటంటే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉంది, 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఆ ఇబ్బంది కూడా కలుగుతుందని డిండిలో మేము పెడుతున్నాం, గౌరవరంలో కూడా పెట్టిస్తూ ఉన్నాం, కాంపిల్లో కూడా పెట్టిస్తున్నాం సార్. మీరు మీ సొసైటీ పరిధిలో స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు ఏటికి తీసుకుని ఎంత మేరకు ఇస్తున్నారు? మా దగ్గర ప్రజెంట్గా అయితే క్రాప్ లోన్స్ ఎక్కువ ఇస్తున్నాం సార్. మేము ల్యాండ్ ఉంటే 1,50,000 వరకు ఇస్తూ ఉన్నాం సార్. ల్యాండ్ బట్టి 1 ఎకరాకు 45,000 చొప్పున వాళ్ళ ల్యాండ్ బట్టి 1,50,000 వరకు ఇస్తూ ఉన్నాం సార్. ఎంత ఇంట్రెస్ట్ సార్ స్వల్పకాలిక రుణాలు? 7% సార్. 7% కూడా రెగ్యులర్ కట్టుకునే వ్యక్తికి 3% కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. రిబిట్ వస్తూ ఉంది, వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నాం సార్. దీర్ఘకాలిక లోన్లు ఇస్తలేదా సార్? దీర్ఘకాలికంగా బ్యాంకే ఇస్తుంది, మేము కూడా కొన్ని ఇస్తున్నాం సార్. ఇవ్వలేదనేది ఏం లేదు. ఇప్పుడు ప్యాడీ వచ్చి పడిన తర్వాత మాకు సంవత్సరంలో 6 నెలలు ప్యాడే సార్. అయితే మీ సొసైటీలోనే రైతుల కోసం యాంత్రీకరణ పెరిగిన తర్వాత పశుపోషణ, పాడి పరిశ్రమ తగ్గిపోతుంది, రైతులు అటువైపు మలతలేరు. పశుపోషణ పెరగడానికి, పాడి పరిశ్రమ డెవలప్ కావడానికి మీరు దీర్ఘకాలిక లోన్లు ఇస్తే గొర్రెలు ఇస్తున్నాం సార్. మీ సొసైటీ రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది సార్? మేము ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం, వాళ్ళకు లోన్లు ఇస్తున్నాం, రికవరీకి తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు బాగోగులు ఏమైనా ఉంటే మా కమిటీ దృష్టికి తీసుకొస్తారు, వాళ్ళకి ఏమైనా ఉంటే సాయం చేస్తాం. మీ సొసైటీలు డెవలప్ కావడానికి కేంద్ర గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ, దాంతోపాటు నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఎలా అందుతుంది? మీ సొసైటీ ఎలా ముందంజలో డెవలప్ ఉంది? మాకు ఇప్పటి వరకు జిల్లా బ్యాంకులు మాత్రం లోన్లు ఇస్తూ ఉన్నారు సార్. నాబార్డు నుండి కానీ అవి ఏమైతే ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు సార్. ఈ రైతులు పండించిన ధాన్యం కోత కోసిన తర్వాత కొయ్యకాళ్ళకు నొక్కు పెడుతున్నారు, దానివల్ల భూసారం తగ్గిపోతున్నారు, కాలుష్యం కూడా పెరిగిపోతుంది. వాటిని రైతులను అటువైపు అంటే కొయ్యకాలు తలగబెట్టుకుంటూ ఉండడానికి మీరు రైతులు ఎలాంటి అవగాహన? ఇంకా మేము ఎక్కడ ఈ సెంటర్లలో ఉన్నప్పుడు మాత్రం మాట్లాడుతున్నాం, అలాంటి పనులు చేయొద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ పొలాలే ఖరాబ్ అయితే మీకే పంట రాదు కాబట్టి మీరే అలాంటి పనులు చేయొద్దు. మేము ఆర్గానిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టమనేది కూడా మేము చెప్తా ఉన్నాం. మా గోదాంలో మేము ఆర్గానిక్ ఐటెం కూడా మేము ఇస్తూ ఉన్నాం. పెస్టిసైడ్ ఎక్కువ అంటే ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. అది పెరగడానికి కృత్రిమ ఎరువులు వాడకంతో పాటు
పెస్టిసైడ్ తగ్గించడానికి మీరు ఎలాంటి ఇప్పుడు మీరు తీసుకునే మే- ఎంసీ మీటింగ్లు కానీ జనరల్ మీటింగ్ కానీ ఎలాంటి స్పందన ఉంది రైతు? మేము చెప్తా ఉన్నాం సార్, మాకు అగ్రికల్చర్ చెప్పే సెక్షన్ ప్రకారం ఫస్ట్ విడత 35 కిలోలు, సెకండ్ విడత 40 కేజీలు మాత్రమే వాడాలి యూరియా అంటే మన వాళ్ళు ఎవరు వినేటోళ్ళు ఉన్నారు సార్? 4 బస్తాల వరకు వేస్తున్నారు, ఒక్కొక్క ఎకరాకు 3 సార్లు వేస్తున్నారు. ఎవరు వినే పరిస్థితి అయితే లేరు. కాకపోతే ఆ ప్రచారం అనేది మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానే ప్రచారం చేసి రైతులను నివారించడానికి ప్రయత్నం చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం సార్. సార్, ఈ భూసారం పెరగడానికి రైతులకు మీరు ఖరీఫ్ రబీ సీజన్లో పచ్చి రొట్ట కానీ జిలుగు కానీ భూసారం పెరగడానికి మీరు ఈ అందించినట్టయితే కృత్రిమ ఎరువుల వాడకం మీరు పెంపొందించిన రైతులు మీ సొసైటీ పరంగా మేము ఇస్తున్నాం సార్. జేనుగులు, జనుములు, పిల్లి పేసర కూడా ఇస్తున్నాం సార్. అడిగిన వాళ్ళకి మేము ఇస్తున్నాం. మేము మన టీఎస్ సీడ్స్ వాళ్ళ ద్వారా తీసుకొస్తున్నాం. మేమైతే ఓన్లీ టీఎస్ సీడ్స్ వాళ్ళ ద్వారానే పట్లేదు మన సీడ్స్ తెస్తా ఉన్నాం. వాళ్ళ నుండి మనం అడిగినటువంటి రైతులకు కూడా ఇస్తున్నాం సార్. సార్ 44 జీవో ప్రకారం సహకార సొసైటీ సిబ్బంది వేతనాలు కానీ గ్రాట్యుటీ కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ మీకు సకాలంలో అందుతున్నాయా? మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? వస్తున్నాయి సార్. నేనైతే మా 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 సొసైటీ పరిధిలో నేను ఒక్కనే ఉన్నాను. దా స్కేల్కు ప్రకటించినటువంటి వ్యక్తిని. నాకైతే వస్తున్నాయి సార్. సార్, మీ సహకార సొసైటీలు డెవలప్ కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నాబార్డు సహకారంతో పాటు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి? ఈ సొసైటీలకు కావాల్సిన రైతులకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా అవకాశాలు కావాలంటారు? రావాలి సార్, లోన్లు పెరగాలి. రైతుకు లోన్ అనేది ఇవ్వాలి. రైతు పూర్తిగా లోన్ మీదనే ఆధారపడి చేస్తున్నటువంటి విషయం సార్. ఎందుకంటే ఇవాళ రైతే వెనుక కానీ మనం అందరం చెప్పుకుంటున్నాం, కానీ రైతు కాడికి వచ్చే వరకు ఇక నేను చెప్పకూడదు కానీ పరిస్థితి అయితే రైతు ఇబ్బందుల్లోనే ఉంటున్నాడు. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ సెంటర్లో కొంటున్నాం మనం. కొన్నప్పటికీ కూడా వీళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి దాడతలేదు సార్. కాబట్టి రైతు ఇబ్బందిగానే ఉన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.